అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, శ్రీకృష్ణుడి గీత మేరకు, శ్రీకృష్ణుడి ఉపదేశం మేరకు పాండవులు యుద్ధం చేశారు, మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారు. అలానే రేవంతుని ఉపదేశం మేరకు రంగనాథుని రథచక్రాలు చెరువుల రక్షణ కోసం, కుంటల రక్షణ కోసం కదులుతూ పోతూ ఉన్నాయి. ఆక్రమణదారుల గుండెల్లో గుబేలు పుట్టిస్తూ ఉన్నాయి. దాంట్లో విఐపీలు ఉండని, సెలబ్రిటీలు ఉండని, మంత్రులు ఉండని, ఎమ్మెల్యేలు ఉండని, పార్టీకి ప్రెసిడెంట్లు ఉండని, ఎవరున్నా సరే అక్కడ ఉన్నది మల్లారెడ్డ, కేటీఆర్, పల్ల రాజేశ్వరరెడ్డ, హీరో నాగార్జున, దానికి సంబంధం లేదు. అది ఆక్రమణ కాదా అన్నది మాత్రమే చూస్తున్నారు. సో ఆ ఏవి రంగనాథ్ ఎవరైతే ఈ హైడ్రాకి నాయకత్వం వహిస్తున్నారో ఆ రంగనాథుని రథచక్రాలు చూస్తే భయం కుప్పిట్లో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళంతా పాల్పడటం చూస్తున్నాం. ఆయనతో 20 ఏళ్ల పరిచయం ఉన్న మీరు ఆయన గురించి కొన్ని విషయాలు మాతో పంచుకుంటారని మీతో మాట్లాడుతున్నాను. సార్, ఒక్కసారి ఏవి రంగనాథ్ గారి ప్రస్థానం, ఎందుకంటే ఇలా గుండెల్లో గుబేలు పుట్టిస్తున్నాడు చాలా మందికి హైదరాబాద్లో ఆయన. డెఫినెట్లీ. అంటే మీరు చెప్పినట్టుగా మొన్న మీ ఉపోద్ఘాతం చాలా చక్కగా ఉంది. అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే మేము చదువుకున్నప్పటి నుంచి కూడా అయింది. ఎందుకంటే నేను ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగాను కాబట్టి ఆ జిల్లాలో ఒక ఏఎస్పీగా చేసినప్పుడు నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉండేది మార్కాపురం పరిసర ప్రాంతాల్లో. ఎమ్మెల్యేలు కూడా బయటకు రావడానికి భయపడే పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆయన్ని గ్రేహౌండ్స్ మొత్తం ఆయనకి ఆపరేషన్స్ చేశారు. చేస్తే ఎమ్మెల్యేలంతా వచ్చి 15 మంది ఇతని వల్ల ఇతనుంటే మాకు కష్టం అండి, మా మాట కూడా వింటలేదు అని చెప్పేసి ఆ రోజు నుంచే మొండి అడిగితే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఆయన కనుక మారిస్తే మీరు చచ్చిపోతారని చెప్పాడు ఎమ్మెల్యేలతో. అంటే ఆయన ఉన్నారు కాబట్టి మీరు బతుకుతున్నారని చెప్పి. అంటే ఎంత సమర్థవంతంగా గ్రేహౌండ్స్ ఆపరేషన్ చేశాడంటే ఆ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి ఆయన ఎంత కటువుగా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. మీరన్న ఉపోద్ఘాతంలో కృష్ణుడు ఆదేశించాడు, అర్జునుడు పాటించాడు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఉపదేశిస్తాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చైర్మన్ గా హైదరాబాద్ ఉన్నాడు అంతే, రంగనాథ్ గారిగా ఉన్నది. మీరు ఉపోద్ఘాతంలో చెప్పింది వింటే కృష్ణుడు ఆదేశించాడు, అర్జునుడు పాటించాడు అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నది. ఎందుకంటే నిజమే. ఎందుకంటే ఇటువంటి సమర్థత గల వ్యక్తిగా ఆయన్ని చూస్తా, పేపర్లో చూస్తా మేము చిన్నప్పటి నుంచి ఎదిగిన తీరులో ఈయన ఎక్కడ చేసినా ఒక సెన్సేషన్, ఎవరికి భయపడిన నైజం. ఆయనకు వచ్చింది ఐపీఎస్, అంటే పోలీస్ ఆఫీసర్ కాదు, ఐఏఎస్ అవ్వాల్సిన వ్యక్తి కాదు. నేను పోలీస్ బాస్ అవుదాన్ని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్, అవును, ఏపీ సుబ్బయ్య గారు. ఆయన చూస్తా నేర్చుకున్నాడు. ఆయనే గైడు, ఆయనే ఫిలాసఫరు, ఆయనే మార్గదర్శి, ఆయనే స్నేహితుడు, ఆయనే తండ్రి. ఆయన దగ్గర చూసి నేర్చుకుని ఎలా ఎదగాలో తెలుసుకున్నాడండి ఆయన. కానీ కొత్తగూడెం చేసిన, లేకపోతే ఈస్ట్ గోదావరి చేసిన, విశాఖపట్నం చేసిన, ప్రకాశం జిల్లా చేసిన, ఎక్కడ చేసినా సెన్సేషన్. ఎవరికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. మనం నిజ జీవితంలో బ్యాంకులో, ఐడిబిఐ బ్యాంకులో ఒక మామూలు ఎంప్లాయీగా పనిచేస్తూ ఒక కళ కోసం గ్రూప్ 1 రాసి డిఎస్పీగా ఎంచుకొని కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో డిఎస్పీగా స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం ఇవాళ ఐజీ ర్యాంకులో హైడ్రాగ్ కమిషనర్గా రాష్ట్రానికే ఆదర్శంగా తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆయన పేరు ఇలా మారుమోగిపోతా ఉంది. ఆయన నిజ జీవితంలో మన సినిమాలో చూసే రియల్ హీరో కాదండి, నిజ జీవితంలో రియల్ హీరో. ఎందుకంటే మీరు అన్నట్టు 16వ ర్యాంక్ వచ్చింది ఆయనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 16వ ర్యాంక్ అంటే అతను ఏమవుతాడు, డిఎస్పీ కంటే కలెక్టర్ అయ్యేవాడు. అక్కడి నుంచి కనుక ఆయన ప్రమోషన్స్ ఇమ్మీడియట్గా కాదు, నేను పోలీస్ అవ్వాలనుకున్నాడు. అవునా? ఆ రోజు నుంచి ఈ రోజున మీరు అన్నట్టు సరే, ఒక ఐఏఎస్ కావాల్సిన ఐపీఎస్ అయిపోయాడు. ఐపీఎస్ అయిన తర్వాత ఆయన తీసుకున్న కేసులు ఏదైనా, ఒక అయేషా మీరు హత్య కేసు కావచ్చు, లేకపోతే సత్యంబాబు ఆ ఇన్సిడెంట్లో ఎవరు సిబిఐ కూడా టెస్ట్ చేయని తీసుకొచ్చాడు. వీటితో పాటు ఖమ్మం చేసిన, నల్గొండ చేసిన, లేకపోతే కొత్తగూడెం ప్రాంతంలో చేసిన, వరంగల్ చేసిన, ఎక్కడ చేసినా సార్ ప్రజలు రాజకీయ నాయకులకో, హీరోలకో, సెలబ్రిటీస్కో పలాభిషేకాలు చేస్తారు, కటౌట్లకి, మనుషులకి. ఈయన్ని ఎక్కడికి వెళ్ళి పలాభిషేకం చేస్తారు తెలుసా మీకు? అదేవిధంగా ఖమ్మంలో అయితే ఇంది రంగనాథ నగర్ అని ఒక నగర్ పెట్టారు, ఒక వీధికి పేరు. అంటే మీరు అన్నట్టు ఎక్కడ చేసిన ధైర్యం అనేది ఒకటి ఉండాలి సార్. సహజంగా పోలీసులు అంటే ప్రజలకు భయం అన్నా ఉంటుంది, లేదా కోపం అన్నా ఉంటుంది, కానీ రంగనాథ్ గారి విషయంలో ప్రేమ ఉంటుంది. అంటే ఎక్కడ చేసినా ఆయన కనుక ఆ ప్లేస్ నుంచి మార్చేస్తున్నారు అనుకోండి, ప్రజలు ఒప్పుకోరు. అంతే కదండి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టు హైదరాబాద్ కమిషనర్గా అపాయింట్ చేశారు. ఎంతమంది సమర్థులు లేరు? అవును. వైఎస్ రాజశేఖర రెడ్డిలో ప్రముఖ పాత్ర వహించాడు,
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రముఖ పాత్ర వహించాడు, కేసీఆర్ దగ్గర ప్రముఖ పాత్ర, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ప్రముఖ పాత్ర. అంటే ఎక్కడ మచ్చలేని నాయకుడు కాబట్టేగా. అవును, అక్కడ ఏవి రంగనాథ్ గారి ప్లేస్ లో హైడ్రా కమిషనర్ గా ఇంకొకళ్ళు ఉంటే ఎన్నో అవినీతి ఆరోపణలు ఆయన మీద చేయడానికి అవకాశం ఉండేది. అక్కడ రంగనాథ్ గారు ఉండేసరికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లే ప్రతిపక్ష పార్టీలకి. ఇక్కడ అదే సార్, నెల కూడా గల చూసుకోండి, ఇక్కడ 2500 స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లు హైదరాబాద్ విస్తీర్ణం. అవును, మొత్తం ఆయన పరిధి వచ్చేసింది. 3500 మంది సిబ్బంది, ఏది వెల్ ట్రైన్డ్ సిబ్బంది, ఓకేనా, 72 డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్, 259 మంది అధికారులు, సమర్థవంతమైన అధికారులు. ఈ కట్ చేస్తే అధునాతనమైన బుల్డోజర్లు, క్రేన్లు, ఈ అన్నిటితో పాటు రంగంలో దిగాడు సార్. ఎవరిని ఉపేక్షించారు. ఫస్ట్ టైం సార్ ఎంఐఎం టచ్ చేసి ఎంఐఎం ఎమ్మెల్యేని పోలీస్ స్టేషన్ లో పెట్టి మరీ కూల్చివేతారు. అంతే కదా, అక్కడ వాళ్ళని టచ్ కూడా చేయరు. ఎమ్మెల్యే 5 అంతస్తుల బిల్డింగ్ వాళ్ళు ఆక్రమించుకుంది. ఇంకొక ఎమ్మెల్సీ అయితే 3 అంతస్తులు. వీళ్ళిద్దరు ఎమ్మెల్యే, ఏది ఎంఐఎం వాళ్ళే. వీళ్ళందరూ కలిసి వెళ్ళి కార్పొరేట్ లో అసలు హైడ్రాన్ రద్దు చేయమని కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఎట్లా రద్దు చేస్తారు సార్ ఇది? అంటే అధికార పార్టీలో ఉన్నాడు, మన ఎంపీగా కూడా పోటీ చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు దానం నాగేంద్ర. పక్కన పడి కేసు పెట్టి కూర్చిపడేయని పార్క్ లో ఉంటే ఒప్పుకునేది లేదు. అందగిరి హిల్స్ వాళ్ళే చెప్పారు, గోడ అడ్డంగా కట్టుకొని పార్క్ ని ఆక్రమించుకుంది ఎట్లా అండి? వాళ్ళని దానం నాగేంద్రకి ఎలా సమర్థిస్తారు? ఇది ఎట్లా అంటే, ఇట్లా 5 దశాబ్దాల నుంచి హైదరాబాద్ ఏమవుతుందంటే, కార్తిక్ గారు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్. రాబోయే రోజుల్లో కూడా 2030 నాటికి హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది. అటువంటి సిటీని ఎవరికోళ్ళ కబ్జాలు, అక్రమంలో గురి చేసుకుంటా ఉంటే, ఎవరికి నచ్చిన వాళ్ళు దోచుకుంటా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఏమి ఇవ్వాలి సార్? జంట నగరాలకి జలాశయాలను అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో మీరు 11,887 కట్టడాలు సార్ అక్రమంగా. 1000 విల్లాలు కట్టారు, ఫామ్ హౌస్లు కట్టారు, స్టేడియాలు నిర్మించారు. వాళ్ళు వదిలే వ్యర్థాలు హైదరాబాద్ ప్రజలు తాగాల. దారుణం, వింటారుగా సార్. రేవంత్ రెడ్డి గారు ఇందాక అన్న మాటలు గుండె తెరుక్కుపోతాయి. అవును, ఏది కేటీఆర్ గారు తన ఫామ్ హౌస్ లో వ్యర్థాలు కావచ్చు, ఏదైనా కావచ్చు సార్. ఇప్పుడు చాలా బాధాకరం ఆ మాట. దారుణం సార్. ఇది హైదరాబాద్ అని అందరిని నక్కుని చేర్చుకుంది సార్. ఇక్కడ సముద్రాలు లేవు, హుస్సేన్ సాగర్ సముద్రం భావిస్తారు, తెలుసు కదా, సెయిలింగ్ పోటీలు. అటువంటి హుస్సేన్ సాగర్ లో కూడా 21% ఆక్రమించుకున్నారంటే ఏం మిగిల్చారు సార్? ఇక్కడ 1772 చెరువుల్లో దాదాపు 1000 పోయినాయి. ఇప్పుడు 700 ఈయన రక్షించాల్సిన బాధ్యత ఈయనకు ఉన్నది. ఇక్కడ చూడండి సార్, ఈ 20 రోజుల్లోనే దాదాపు 100 ఎకరాల పైన స్వాధీనం చేసుకున్నారు. మీరన్నట్టు ఒకటి, ఎంఐఎం టచ్ చేయాలంటే భయం, వణుకుపోతుంటారు. ఇప్పటికే 100 కోట్ల కరెంటు బిల్లు కట్టరు అక్కడ. ఓల్డ్ సిటీలో అడుగు పెట్టాలంటే పోలీస్ ఆఫీసర్ కూడా అడలు. అటువంటి సల్ఖన్ చెరువులో ఇప్పుడు అటాక్ చేస్తున్నారంటే, సల్ఖన్ చెరువులో ఫాతిమా మెడికల్ కాలేజీ, ఫాతిమా ఓవైసీ కాలేజీలు, పీజీ టు కేజీ టు పీజీ లాగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 70% ఆక్రమించుకున్నారు సార్. ఫస్ట్ ఉంటుంది సార్, ఓవైసీ బ్రదర్స్ మాటలో తడబాటు వచ్చింది, భయం వచ్చింది. మమ్మల్ని కాల్చి పడేది తప్ప మా కాలేజీలో కూల్చొద్దనే కామెంట్, అది వాళ్ళకి ఒక చిన్న భయాన్ని కల్పిస్తుంది. సీఎం కూడా చెప్పాడు, అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సెలవులు ప్రకటించినప్పుడు తప్పకుండా వాళ్ళు కూల్చేయటమే, లేకపోతే వీళ్ళు కూల్చేస్తారు, అంటే ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు. అది మంచి డెసిషన్, ఎందుకంటే ఉన్న పలానంటే పిల్లగాలు కూడా రోడ్డు మీద పడతారు. నాగార్జున గారు, ప్రముఖ సినీ నటుడిగా భావించే నాగార్జున గారు 3.30 కుంటలు, 3 ఎకరాల 30 కుంటలు తుమ్మిడి చెరువు. అవును, నగరానికి నడివొడ్డును సార్, హైటెక్ సిటీలో ఖానాపూర్ ప్రైమ్ ఏరియా, షేర్లింగం ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ గా సాగునీరుగా ప్రజలకు ఇచ్చే చెరువునే ఆక్రమించుకున్నారంటే ఏంటి సార్ ఇది? ఇప్పుడు వరకు ఆయన సంపాదించిన 10-15 సంవత్సరాల్లో ఆయన మీద దాన్ని సంపాదించి 3,000 కోట్ల పైన సంపాదించారు. ఏంటి సార్ ఇది? 6 ఎకరాల మీద మీరేమో పార్కింగ్ పెట్టుకుంటారు, మీరు సొంతదే. 3 ఎకరాల 30 కుంటలకు మాత్రం చెరువును ఆక్రమించి గోడ కట్టి దాంట్లో మీరు కన్వెన్షన్ కడతారా? ఏంటి సార్ ఇది? ఆ రోజే, ఏ రోజైతే అది కూలగొట్టారో ఆ రోజే ఈ హైడ్రా మీద రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అని ఎందుకు అన్నాడో అర్థమైంది. ఎటువంటి సమర్థమైన ఆఫీసర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అవును, ఈయన ఎవరికి భయపడాడు సార్. ఎక్కడ చేసినా గ్రే హౌండ్స్ దగ్గరికి వెళ్ళి నక్సల్ డైరెక్ట్గా కూమింగ్ చేస్తాడు. ఏ కేసునైనా సమర్థవంతంగా నిర్వర్తించగల వ్యక్తి. భయం అనేది అతని డిక్షనరీ లేదు. కాబట్టి 100% ఈ హైదరాబాద్కు న్యాయం చేస్తారు. పక్కనున్న నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కూడా కావాలన్నాడంటే ఇక అర్థం చేసుకోండి. అంటే ఏ విధంగా 1 monthలోనే దీని యొక్క ఆపరేషన్స్ సార్ డైరెక్ట్గా కేంద్ర మంత్రిగా చేసిన పల్లం రాజుదే పడగొట్టారు సార్. అవును, ప్రో కబాడీ అనుపమ అంట, లేదా బీజేపీ నాయకులు లేదు, కాంగ్రెస్ నాయకులు లేదు, టీడీపీ ఎవరిని
ఇక్కడ ఉపేక్షించట్లేదు. డైరెక్ట్ మంత్రి చెప్పాడు పొంగులేటి, నాదున్నా కోలుకొడతారు, నేనేం చేయలేను అన్నాడు. పట్నం మహేందర్ రెడ్డి కూడా చెప్పాడు, సార్ నేను చాలా బాగా చేస్తుంది ఐట, నాది కూడా ఉంటే కొలగొట్టను అన్నాడు. ఇక అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, పల్లా రాజేశ్వరరెడ్డి అది కూడా నోటీసులు ఇచ్చేశారు. అవును. తర్వాత మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అది నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ ఎదురు చూడటమే ఎప్పుడు కూలగొడతారని. అవినీతి అక్రమార్కుల కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు ఏవి రంగనాథ్. భయం అనేది తెలియని పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నాడంటే ఏవి రంగనాథ్. చూశారుగా, విన్నారుగా ఏవి రంగనాథ్ గురించి. వింటున్నారు కదా, రెడీగా ఉండండి. రంగనాథ్ రథచక్రాలు వస్తున్నాయి, దానికి అసలే బ్రేకులు లేవు. రెడీగా ఉండండి, చూస్తూనే ఉండండి.